ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకున్నాం. అబ్రాము చిన్న అబద్ధంతో మోసపోయాడు. ఇది సందేశం. మనం అనేక సార్లు ఈ అధ్యాయం చదువుకున్నాం. ఇతను దేవుని చేత పిలువబడ్డాడు. 75వ సంవత్సరం వయసులో పిలువబడ్డాడు. అతని భార్యకి 65 ఏళ్ళ వయసు, అంటే అప్పటికే చాలా పెద్ద వయసు ఉంది. నువ్వు నీ దేశం వదిలిపెట్టి వస్తే ఇప్పుడు కనానీయులు ఉంటున్న ఆ దేశం అంతా నీకు, నీ సంతానానికి ఇస్తాను. నీ బంధువుల్ని, నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని అన్ని వదిలి రావాలి అని దేవుడు పిలుపునిచ్చాడు. నిజంగా దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇది సులువే అనుకుంటాం, కానీ త్యజించి రావడం చాలా కష్టతరమైన విషయం. చూసుకోవాలి. అబ్రహాము తాను పుట్టి పెరిగిన ప్రాంతాలను విడిచిపెట్టి దేవుని చిత్తానికి విధేయుడై దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళినాడు. ఆ ప్రయాణంలో ఉన్నాడు. నువ్వు నడిచినంత దూరం నాకు ఇస్తాను దేవుడిని సెలవించాడు. ఎప్పుడు వైపు ఎడమవైపు అటు ఇటు తిరుగు, నువ్వు తిరిగిన ప్రాంతం అంతా నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. సరే, అతను వెళుతుండగా ఒక ప్రాంతంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. కరువు వస్తే ఇక్కడ బ్రతకడం కంటే కొంచెం వేరే ప్రాంతంలో ఐగుప్తులో కొంతకాలం ఉందాం అనుకున్నాడు. ఐగుప్తుకి వెళ్ళడం తప్పు కాదు. చాలామంది ఐగుప్తుకి వెళ్ళడం తప్పు అంటారు, కానీ ప్రార్థన చేసుకుని వెళితే మన ప్రభువుని యేసు కూడా ఐగుప్తులో ఉంచబడ్డాడు కదా. చిన్నపిల్లప్పుడు ఐగుప్తుకి వెళ్ళడం తప్పేం కాదు, కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే తన భార్య 65 ఏళ్ల వయసులో కూడా మిక్కిలి సౌందర్యంగా ఉంది. అక్కడ ఐగుప్తీయులు ఆవిడ అందాన్ని చూసి ఈయన చంపేసి ఆవిడ ఎత్తుకెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక భయం అతన్ని ఆవరించింది. ఏం చెప్పంటే, అమ్మ నువ్వు ఇలా చెప్పు, ఎవరైనా నిన్ను అడిగితే మా బ్రదర్ అని చెప్పు, నేను కూడా సిస్టర్ అని చెప్తాను. కాబట్టి మన ప్రాణరక్షణ కొరకు ఒక అబద్ధం అడుగుతున్నాను. కాబట్టి నువ్వు నా ప్రాణం నేను బ్రతికొండాలంటే నువ్వు చిన్న అబద్ధం ఆడటం తప్పదు అని భార్యనంటే, మీకంటే ఎక్కువ వద్దంటే చిన్న అబద్ధమే కదా ఆడతాను. సరే, అక్కడ క్యాంపెయిన్ చేశారు. చోటపీలు ఉన్నారు, గుడారాలు వేసుకున్నారు. ఆ ఊళ్ళందరూ రావడం, వీళ్ళు చూడటం, బయట నుంచి బయటికి చూడటం. అతను ఏమవుతాడు అని అడుగుతారు. మా బ్రదర్ అని చెప్తాను. షీక్ అవడం హాయిగా చెప్పి జవాబు వాళ్ళకి కాదేమో అనిపిస్తుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. మా సిస్టర్ అని చెప్తుంది. ఇలా ఆ దేశం ప్రిన్సులు రాజకుమారులు లాంటి వాళ్ళు కూడా, ఆ దేశం ఏలికలు కూడా వచ్చి ఇలా చూశారు. చూసి ఈవిడ అందాన్ని పొందారు ఫరో రాజు. ఆయన ఏమన్నాయంటే, మరి అలాగైతే మరి అతని భార్య కాదంటున్నాడు కదా, రథం తీసుకెళ్ళి ఆవిడ ఎక్కించుకుని మన దేశానికి తీసుకొచ్చేయండి, నా భార్య ఉండేటట్టు అని ఆజ్ఞాపించాడు. మరి శారమ రథం గురించి తీసుకు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తారు? ఇంట్లో ఉండి, ప్రభా నేను అనవసరంగా అబద్ధం ఆడాను, ఈ విధంగా జరుగుతుందని అనుకోలేదు. ఏదో ఎవరంతటాళ్ళు ఇలా సరిపెట్టుకుంటారు అనుకున్నాం, కానీ ఫరో రాజు ఇంటికి నా భార్య వెళ్ళిపోతాను అనుకోలేదు. నువ్వే రక్షించాలని తన పశ్చాత్తాపడి ప్రార్థన చేశాను. ఆ రాజుల కుటుంబంలో సాధారణంగా ఏంటంటే వాళ్ళని కొన్ని మాసాలు గోపర స్థాయిలో, కొన్ని మాసాలు సుగంధ ద్రవ్యంలో, ఎస్తేర కథలో ఉంటుంది కదా, అలా కొన్ని సుగంధ ద్రవ్యాల్లో వాళ్ళని కొన్ని నెలల పాటు అలా సుగంధ ద్రవ్యాలు స్నానాలు చేయించి అప్పుడు భారీగా స్వీకరిస్తారు. ఈ లోపల దేవుడు ఇంకా ఆవిడతో పాపానికి కమిట్ అవుదాం అనుకున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే
ఫరో ఇంటి వాళ్ళందరికీ కూడా తెగుళ్ళు రప్పించాడు. ఫరో ఇంటి వాళ్ళందరికీ కూడా తెగుళ్ళు. సరే, ఇప్పుడు నా గుంట్ల పని తర్వాత పోస్ట్ పోన్ చేస్తాను, తర్వాత ఆరోగ్యం వచ్చినప్పుడు పిలుస్తాను, అందరికి వీటికి మంచి చెడ్డ చూసుకోవడం. ఈవిడ్ని భార్యగా తన చెల్లిని ఫరోకి కుటుంబానికి అప్పగించినందుకు రే ఆ తూర్పు వైపులో గొర్రెల మందరూ ఆ కాపర్లందరూ అబ్రహాముకి వెళ్ళిపోండి, ఆయనకి ఇచ్చేశాడు, ఆ మేకల మందలన్నీ ఆయనకి ఇచ్చేశారు, అలాగే ఆ ఒంటెలు దాని కాపర్లు ఇచ్చేశారు, అలాగే ఆ గాడిదలు దాన్ని కాసేపండి ఆ మందలను కాసే కాపర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అంటూ వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, బహు పశువులు ఇచ్చాడు. చాలా ఆస్తిని చెప్పాలంటే గోల్డ్ ఆస్తిని అప్పచెప్పాడు. ఎవరికి? అబ్రహాం. నిజంగా అవన్నీ తీసుకోవడం ఇష్టం లేదు. చాలా నిజాయితీపడు, చాలా నిజాయితీపడు. ఒక్క చిన్న అబద్ధానికి పరగణాల్లో ఉన్న పశువులన్నీ ఆయనకు వచ్చేసాయి. గోల్డ్ అంత ఆస్తి ఇతనికి వచ్చింది. ఇతనితో ఉంటున్నటువంటి లోతు కూడా ఇచ్చారు. మీ వాడిని కూడా వ్యాపారంలో పార్ట్నర్షిప్ కలుపుకున్నా ఏదో మొత్తం మీద అతను కూడా ఇచ్చేసి అతను ఆస్తి కూడా వచ్చేసి ఇవన్నీ నిజంగా తీసుకోవటం అబ్రహాముకి ఇష్టం లేదు. కానీ వద్దంటానికి కూడా సరిపడు రాజుగారు. అవన్నీ వచ్చినందువల్ల ఇతనికి సంతోషము లేదు, బాధపడిపోతాడు. గోళ్ళంతమంది దాసీలు పశువులు. అయ్యా దొరగారని అబ్రహాంకి అందరూ నమస్కారాలు పెట్టు, మీ దాసులు ఇక్కడి నుంచి అని చెప్పుకోవడం, ఇతనికి మింగుడు పడతల కొరుకుడు. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల ఇన్ని రకాలైనటువంటి విషయాలు వచ్చాయి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చదవడం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి. చూసారా ఏమంటుందో? అంటే ఎన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుకున్నా. నేను కూడా గతంలో ఒకప్పుడు ఈ వాక్యాన్ని బోధించడం దేవుడు ఇచ్చింది కాదు, ఫరో ఇచ్చింది. ఎవరిచ్చారు ఇవన్నీ కూడా? ఏమేమి ఉన్నాయి? అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు. ఇది దేవుడు ఆశీర్వాదం అయితే కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఫరో ద్వారా సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు. వీటితో పాటు హాగరు కూడా ఆ దాసదాసీల్లో వచ్చినటువంటి మనిషి అన్నమాట. హాగరు ఉంది కదా, ఆవిడ కూడా ఫరో నుంచి వచ్చిన దాసీల్లో ఆవిడ కూడా ఇవన్నీ కూడా. ఫరో అబ్రహాముకి ఇచ్చిన దానాలు అనేకమైనటువంటి అనుకోని ఫలితాలను ఇతనికి కలుగజేస్తుంది. అంటే అనాలోచిత పరిణామాలకు దారితీస్తుంది. అనుకోని దుర్ఘటనలాగా మారి. ఇవన్నీ తీసుకోవాలని అతనికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ అవి ఇతనికి వచ్చి పడి ఒక అబద్ధం ఆడటం ద్వారా వచ్చినటువంటి ఆస్తి. అయితే ఇది దైవాశీర్వాదం కాదని మనం తెలుసుకుంటాం. తర్వాత ఇది అంటే ఈ సంఘటన రాబోయే కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వం చేయడానికి కారణం. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఇద్దరికి ఒక దర్శనంలో చూపిస్తాం. గాఢ నిద్ర కలుగు చేసి దేవుడు కొన్ని బరులు అర్పించమంటే ఆ బరులు అర్పించి అది దేని ఖండాన్ని దానికి ఎదురు పెట్టి దాని బట్టి పరిశుద్ధాత్మలు తిరుగుతూ అక్కడ ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో మీ సంతతి వారు తమది కాని పరదేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అక్కడ వారికి దాసత్వం చేసిన తర్వాత వారిని నేనే అధిక బలంతో నేను వెనక్కి తీసుకొస్తాను, నేనే వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో జరిగినటువంటి తప్పిదానికి దేవుడు 15వ అధ్యాయం దగ్గరికి నీ బంధుజనములందరూ కూడా అదే నీ పుత్ర సంతానం నీ మనవలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు కష్టపడి తీరితే కానీ ఆ బాకీ తీరు. అనవసరంగా ఫరో ద్వారా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు నువ్వు వేసుకున్నావు కాబట్టి అవి తీర్చడానికి నీ సంతతి వారు 5-6 తరాల వారు ఆ బాకీ తీర్చరు. దేవుడు
కాబట్టి ఇదంతా కూడా అలా జరిగిందన్నమాట. ఇది రాబోయే కాలం ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వం చేయడానికి కారణమైంది. చిన్న అపనమ్మకత్వాన్ని జరిగే పరిణామాలు ఈ విధంగా గుర్తించబడ్డాయి. అయితే మన క్రైస్తవ జీవితంలో చిన్న తప్పులు పొరపాట్లు కూడా గుర్తించదగిన పరిణామాలకు దారితీస్తారు మనం గుర్తుపెట్టాలి. క్రైస్తవ జీవితం పాత నిబంధనల కాలంలో కంటే కొత్త నిబంధనల కాలంలో కూడా చాలా మంచి కట్టుదిట్టంగా ఉన్నది దేవుని ఆజ్ఞ. కాబట్టి గుర్తించదగిన పరిణామాలకి అన్ని కూడా దారితీస్తాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచ్చు. చూడండి, ఇంత గోధుమ పిండి కలిపి పెట్టామనుకోండి, దాంట్లో పులిసిన పిండి ఇంత తీసుకొచ్చి ఆ ముద్ద మీద అలా పెట్టేసాం అనుకోండి, మంచి పిండి అంతా కూడా ఈ పులిసిన పిండి అక్కడ పెట్టగానే మిగతా పిండి అంతా కూడా ఏమైపోతుంటామో అది కూడా పులిసి పాడదు. ఇది నిజంగా చెప్పాలంటే స్త్రీలకు ఎక్కువ తెలియదు, ఎందుకంటే మాకు పిండి కూడా తెలియదు కానీ నేను చెప్తాను. కాబట్టి పులిసిన పిండి అంటే దుర్మార్గము, దుష్టత్వము, అబద్ధాలు ఇవన్నీ కూడా పాపాలకు సాదృశ్యం. అవి కొంచెమైనా నీ జీవితంలో పనిచేస్తే నీ జీవితాన్ని అంతటిని కూడా నాశనం చేస్తాయి. దేవుడు స్తోత్రం. అంటే ఈ 2025కి వచ్చే మనం ఈ 2025 సంవత్సరంలో దుర్మార్గత కానీ, దుష్టత్వం కానీ, దేవునికి ఇష్టం లేని ఏదైనా మనలో కొంచెమైనా ఉంటే అది మన భక్తి జీవితాన్ని కూడా ఏం చేస్తారో భ్రష్టు పట్టిస్తారో మనం గుర్తు చేసుకుంటాం. దేవుడు స్తోత్రం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచి. తర్వాత రెండవది ఏంటంటే దేవుడు నమ్మకత్వాన్ని, యథార్థతను తప్పనిసరిగా చూస్తాడు. దేవుడు నమ్మకత్వాన్ని, యథార్థతను తప్పనిసరిగా చూస్తాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుతుంది. సత్యవాద ప్రియుడు, ఇక్కడ సత్యాన్ని దేవుడు హైలైట్ చేస్తున్నాడు సామెతల గ్రంథంలో. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును, కత్తిపోటు వంటి మాటలు పలుకువాడు కాదు. అమ్మా, మనం ఇవన్నీ చేయదగిన పనుల గురించి చెప్తాడు. ఏమంటున్నాడు? నీతిగల సత్యవాద ప్రియుడు అంటే సత్యాన్ని వెంబడించేవాడు. ఎప్పుడు ఎక్కడున్నా నీతిగల మాటలే మాట్లాడతాడు. మనం సత్యానికే బలపరచాలి కానీ అబద్ధాన్ని మనం ఎప్పుడు కూడా బలపరచాలి. దేవుడు స్తోత్రం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కూట సాక్షి. కూట సాక్షి అంటే వాడు 500 ఇస్తే వాడు వెనకాల, వీడు 500 ఇస్తే వీడు వెనకాల తిరిగి కోట్లు గడుపుకునేవాడు ఉంటారు. అంటే ఎవరు డబ్బు ఇస్తే అడిగి మారిపోతాయి. అలా మన విశ్వాసం ఎప్పుడు కూడా ఉండదు. దేవుడు స్తోత్రం. కూట సాక్షి మోసం మాటలు చెప్పు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. మనం కత్తిపోటు మాటలు పలికి ఇతరులను గాయపరిచే విధంగా మనం ఉండదు. దేవుడు చదువు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఎలా ఉంటారు? ఒక రోగంతో ఉన్న మనిషి దగ్గరికి వెళ్ళి అతనికి వినబడేటట్లుగా ఇతను 4-5 రోజుల కంటే ఎక్కువ బ్రతకకుండా అనుకోరు. ఏమైపోతాడు? 4-5 రోజులు కూడా కాదు, నువ్వు వెళ్ళి కాసేపు ఇక్కడ పేడ వదిలేస్తాడు. కాబట్టి మన మాటలు ఇతరులను బ్రతికించే మాటలాగా, సంరక్షించేలాగా, మన మాటలు అతను నిరీక్షణ కలిగించేలాగా మన మాటలు దేవుడు స్తోత్రం. కత్తిపోటు మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్య. 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే. దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన నోరు, మన నాలుక, మన యొక్క జీవితం దేవుని చేతుల్లో పెట్టుకున్న వారమై మన యొక్క సమస్తం కూడా దేవునికి అంగీకారంగా మన జీవితాలు ఉండాలి. మన జీవితాలలో కూడా దేవునికి ఇష్టంగా మన చూపు దేవుడి చూపులాగా ఉండాలి. దేవుడు ఎలాంటి పవిత్రమైన చూపులు చూస్తాడు. దేవుడు
ఎలాంటి కరుణగా చూపుడు చూస్తాడు. దేవుడి దృష్టి ఎంత నిష్కల్మషమైనదో మనం కూడా పురుషుడు స్త్రీల పట్ల చూసినప్పుడు పవిత్రతగా కానీ స్త్రీలు పురుషుల పట్ల చూసినప్పుడు కూడా పవిత్ర హృదయానికి ఆలోచన ఉండాలి. మీ నోటి మాట ఎక్కడ తప్పు లేకుండా నిజమాడు పెదవలాగా సత్యాన్ని బట్టి నడుచుకునేటట్టు దేవుడిని బాధ పెట్టే నోరులా కాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టే నోరు కాదు, శపించే నోరు, అబద్ధాలు, మోసాలు, కృత్రిమాలు, కుళ్ళు మాట్లాడుకునే విధంగా కాకుండా మన నోరు చాలా బాగుంది. ఎందుకంటే హృదయంలో ఉన్నది నోరు నుంచి వస్తుంది. హృదయం నిండి ఉన్న దాని నోరు. కాబట్టి మన హృదయం చెడు ఉంటే చెడు మాటలే వస్తాయి, మంచి ఉంటే మంచి ఓటే బయటికి వస్తుంది. మన నోరు ఇప్పుడు కూడా ఎలా ఉండడమా పరిశుద్ధమైన మాట్లాడుతుంది. నీ హృదయంలో ఉన్న ఆలోచన కూడా యేసయ్య ఆలోచన కూడా దేవుడు ఆయన హృదయ ఉద్దేశాలు తెలుసుకోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నీకు సంపూర్ణ విధేయత చూపిస్తాను అని మనం అన్నప్పుడు నీ నోటితో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మీరు ఎన్నోసార్లు రుజువులు పరుచుకున్నారు. దేవుడు రుజువు చేసింది. ఒక ఆవిడ ఇంట్లోంచి అలిగెళ్ళిపోయింది. ఇంట్లో తను వాడే ఫోర్పడి ఇంట్లో వదిలి చెప్పింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఇంట్లో మగాయిని ఏడుస్తున్నాడు. కుటుంబం చాలా బాధలో ఉంది. అంటే కొడుకు కోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బాధ్యత కొంచెం ఇబ్బంది పడి ఈవిడికి ఇతనికి మందులు ఇచ్చేవాళ్ళు లేదు, సహాయం చేశారు. చాలా ఇబ్బంది పడుతుంటే అతను పెద్ద అయినా నా వయసు పైన ఏడుస్తున్నాడు. భార్య వెళ్ళిపోవడం. అక్కడ నేను అతని బాధను అర్థం చేసుకుని చేతుల నుంచి అతని భార్య తిరిగి రావాలంటూ అంటూ దీనంగా ప్రార్థన చేశాను. నిన్న ఆదివారం వెళ్ళేటప్పటికి ఆవిడ నేను అక్కడికి వెళ్ళి గుడి దగ్గర నిలబడి ఒక వ్యక్తిని అడిగాను, పలానా ఆవిడ వచ్చిందా అని అడిగాను. వచ్చేసింది అయ్యాను. దేవుడు స్తోత్రం. నా హృదయం ఎంతో సంతోషించింది. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా. అడుగులు తడబడగా నడిపినది విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నడిపినది విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. నా జీవిత దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములు అనుక్షణము పరవశించగా నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీవు చేసే ప్రతి ప్రార్థనకి జవాబులు రావాలంటే నీ దృష్టి కోణం మార్చు, నీ హృదయ ఉద్దేశాలు కూడా మార్చు. నీ నోటి మాట పరిశుద్ధమైపోయి నీ నోటి మాట అపవిత్రమైపోయింటే
ఆ మాటలో ఆ నోటిలో వచ్చిన ప్రార్థన కూడా నెరవేరదు. అదే మన ఆటంకాలు. మనం అనేక సార్లు చేసిన ప్రార్థన నెరవేరకపోవడం కారణం ఏంటంటే నీ నోట అపవిత్రమైన బుద్ధులు వచ్చేస్తుంది. ఆ నోటితో మనం ప్రార్థన చేస్తే జరగదు. మనం ఇప్పుడు మన నోటిని కాల్చుకుంటాం, మన చూపులు కాపాడు, మన హృదయ ఉద్దేశాలు కూడా పవిత్రమైన చూసుకొని ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది. ప్రతి ప్రార్థన ఇంత పవిత్రతగా జీవించి బిడ్డ ప్రార్థన నేను మన్నించకపోతే ఎలాగని దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన జరుగుగాక దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం మన ప్రార్థన నెరవేరాలంటే ఈ విధంగా మనం జీవించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిజమాడు పెదవు నిజము స్థిరమైన అబద్ధం ఆడినారుగా. అంటే అబద్ధం ఆడకూడదనేటువంటి సత్యాన్ని ఇక్కడ చెప్తాడు. దేవుడు నమ్మకత్వాన్ని యథార్థతను తప్పనిసరిగా చూస్తాడు. తర్వాత మూడో విషయం ఏంటంటే పాపము చిన్నదైనా అది దేవుని నుండి మనల్ని వేరుపరుస్తుంది. పాపము చిన్నదైనా ఏం చేస్తాం? మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. యెషయా గ్రంథం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచదు గనుక ఆయన మన పాపం చేస్తూ ఉంటే ఆయన మన ప్రార్థన వినడు. తర్వాత మీ చేతులు రక్తము చేతను మీ వేడు దోషము చేతను అపవిత్రపరచబడి మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. నీతిని బట్టి ఎవరు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవరు వ్యాజ్యమాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. కాబట్టి మనం నమ్మకం ఉంటే దేవునితో నడవగలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. మనం ఇవన్నీ అదుపు చేసుకుని మన జ్ఞానేంద్రియాన్ని అదుపు చేసుకుని పరిశుద్ధత వైపు 4 అడుగులు ముందుకు వేస్తూ దేవునికి చేరువవ్వాలనే తలంపు, దేవుని దగ్గరగా జీవించాలని తలంపు, నిరంతరం నీ హృదయ ధ్యానంలో ప్రభువుని ధ్యానం చేస్తూ ప్రభువుని మార్గం చూపించమని అనటం, నీకు ఇంకా మరి ఎక్కువగా ఎలా దగ్గరగా ఉండగలను ప్రభు, మరింత భక్తిగా ఎలా ఉండగలను ప్రభు అంటూ నీవు దైవిక గుణాలను ఆశిస్తూ దేవుడిని అడుగుతూ ఉంటే అది నీకు మరింత మేలు చేస్తుంది. దేవుడి స్తోత్రం. ఇక్కడ మనం నమ్మకంగా ఉంటే దేవునితో మనం నడవగలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏదేమైనప్పటికీ దేవుడు మాత్రం మన పట్ల సహాయం చేసే దేవుడిగా కనబడుతుంది. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇప్పటికైనా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా జోడిస్తుంది. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నాం. ఏమన్నదంటే ఇక్కడ వాక్యం, మన పాపములను మనం యథార్థతగా దేవుడి దగ్గర ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒప్పుకొని సరి చేసుకోకపోతే దేవుడి దగ్గర ఆయన నుండి జవాబులు మనం పొందలేదు. కాబట్టి మన పాపములు మనం ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన క్షమించే విషయంలో నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, అంటే దుర్నీతి అంటే నీతి అనుకునేది, సమస్త దుర్నీతి అంటే పాపం, సమస్త పాపం నుండి నేను పవిత్రుడుగా చేయు. దేవుడు స్తోత్రం. కాబట్టి మనం పశ్చాత్తాపడితే తిరిగి ఇలాంటి పనులు నేను ఇక మరలా జీవితంలో చేయను అని మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. దేవుడు స్తోత్రం. తర్వాత తప్పిదాల నుండి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. విశ్వాసంలో మనం బలం కూడా పొందుకుంటాం. 119వ కీర్తన 71వ వచనం చూడండి. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు
శ్రమనందియుట నాకు మేలాయెను. నాకు మేలాయను. హల్లెలూయా. ఏమా శ్రమలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? నువ్వెక్కడో దేవుని కట్టడం బ్రేక్ చేసావు కాబట్టి నీకు శ్రమలు వస్తాయి. ఎప్పుడైనా ఆర్థిక శ్రమలు వచ్చినా, అనారోగ్య కష్టాలు వచ్చినా, కుటుంబంలో అనేకమైన శోధనలు కష్టాలు వెంటాడుతున్నా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గలిబిలికి నష్టాలకు కారణం ఎక్కడో దేవుని కట్టడం నేను బ్రేక్ చేశానేమో, అందువల్లే ఈ యొక్క శ్రమలు కష్టాలు జరుగుతున్నాయని మనం విశ్వాసంగా మనమే పరిశోధన చేసుకోవాలి. దేవుడు స్తోత్రం. ఇక్కడ ఏమంటే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందియుట నాకు అంటే ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఏదో తప్పు చేయమంటే కదా ఈ కష్టం వచ్చిందని అతను దేవుడి దగ్గర తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటే, లేఖనాన్ని శోధిస్తే తన యొక్క అవిధేయతలు ఏంటో దేవుడు గుర్తు చేశాడు. ఇలా దేవుడి కట్టడం మనం పాటించాలి. శ్రమనంది ఏమిటో నాకు మేలైంది, ఎందుకనంటే నేను నీ కట్టడం నేర్చుకుంటాను అంట. హల్లెలూయా. ఒక మనిషిని ఒకడు పొడి చేసాడు అనుకోండి, చచ్చిపోయాడు అనుకోండి, పోలీసు తీసుకెళ్ళి లోన్ ఇస్తారు. నాకు తెలియదండి పొడవకూడదని, లేకపోతే శిక్ష 14 సంవత్సరాల శిక్ష ఉందని నాకు తెలియదంటే వదిలేస్తారా? రాజ్యాంగంలో మనుషులతో కలవడం తెలియదన్న వాళ్ళు వదిలిపెట్టేస్తారా? తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మానవుడు. దేవుడు లేఖనాలను మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏది వద్దంటున్నాడు, ఏది చేయమంటున్నాడు, దేన్ని అసహించుకుంటాడు, ఎలా ఉంటే దేవుడు ఫేవర్గా ఉంటాం, దేవునికి ఎలా ఉంటే కోపం పుట్టిస్తాం, దేవుడు దేన్ని ఆమోదిస్తున్నాడు, దేవుడు నీలో దేన్ని అడ్డుకుంటున్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు, కానీ చెప్పబడిన మాటలు నీ హృదయాల్లో మరియవలే ఆ దేవుడి మాటలు నీ హృదయాల్లో పెట్టుకోవాలి. దేవుడు స్తోత్రం. ఇక్కడ ఏముందంటే నేను నీ కట్టడలో నేర్చుకున్నట్టు శ్రమనందియుట నాకు మేలాయెను. ఒక సందర్భంలో దావీదు అంటాడు, ఇశ్రాయేలు కుటుంబాలన్నీ ఎన్నమయ్యో, సైనికులు ఎంతమంది ఉన్నారు, ప్రజలు ఎంతమంది ఉన్నారు, జనాభా లెక్క తీయమంటారు. నిజానికి అలా జనాభా లెక్క తీయాలంటే ప్రతి ఒక్క మనిషి దగ్గర నుండి అరతరం వెళ్ళి సేకరించి దేవుని కళ్యాణానికి అప్పగించాలి, లెక్క పెట్టాలి. అదేమి ఆలోచించకుండా యోవాబును పిలిచి మన ఇజ్రాయేల్ అందరినీ లెక్క. ఎందుకంటే అంత ఆలోచన ఎందుకు? ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు దేవుడు ఈ జనాన్ని ఆశీర్వదించుగా. మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? నేనేం చెప్పాను? లెక్కటం అంతే, నువ్వు అది చూసుకో కానీ రాజును ప్రశ్నించమాక అన్నాడు. యోవాబు అంటే అక్కకొడికి ఆయన ఏంటి మొత్తం మీద ఇశ్రాయేలు జనాన్ని వాళ్ళని లెక్కెట్టి ఆ వెరస తీసుకొచ్చి ఈ గోత్రంలో 12 గోత్రాలు ప్రజలు గోత్రం లెక్కెట్టకూడదు, మిగతా 11 గోత్రాలు ఎంతమంది ఉన్నారని లెక్క. అది తెలుసుకున్నాక ఈ హృదయం ఎప్పుడో తప్పు చేసినట్టుగా భయంతో వాన ఒడుకు ప్రారంభం. అప్పుడు దేవుడు ఒక దైవజనుడిని అతని దగ్గర కొట్టాడు. దేవుడు దైవజనుడిని ఆయన వచ్చి అతను చేసిన అవిధేయత గురించి గర్దించి, నీకు దేవుడు నువ్వు చేసిన తప్పిదానికి 3 శిక్షలు చెప్తున్నాడు, ఏదో ఒకటి కోరుకో అన్నాడు. ఏదో ఒకటి కోరుకో. 3 రోజులు తెగులు వచ్చి ఇశ్రాయేలు చచ్చిపోతాం జరుగుద్ది. 3 రోజులు నడుస్తుంది తెగులు. ఎంతమంది చచ్చిపోతారు? తెలియదు, చచ్చిపోతారు. అది కావాలా? 3 నెలలు శత్రువులు నిన్ను తరముగా, నువ్వు దేశం వదిలిపెట్టి ఏటో గడ గుహంలోకి నీ భార్యతో కూడా పారిపోతావు. 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు కరువు, 3 సంవత్సరాల కరువు నీ దేశం మీద పంపించుకుంటావు. ఏది కావాలో కోరు. ఏది బాగుంది? ఇంట్లో ప్రతిదీ కష్టంగా ఉంటుంది. అని చెప్పారు. 3 రోజులు తీగలంటే ఎంతమంది చచ్చిపోతారు తెలియదు. ఆ తర్వాత 3 నెలలు శత్రురాజులు వచ్చి వీళ్ళ కుటుంబం పడితే వీళ్ళ పిల్లల్ని ఆడపిల్లలు బతికిస్తారా, రాణులు బతికిస్తారా? 3 నెలలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరువు. 3 సంవత్సరాల కరువు 3 నెలలు 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 3
సుఖం ఉంటుందా? ఇంటి పారిపోతాడు, ఇల్లు వాయిపులు వదిలి పారిపోతాడు. దేశం 3 సంవత్సరాలు కరువు దేశం కోరుకున్నాడంటే అన్నీ కష్టంగా ఉన్నాయి. వింటాకే బాగుంది కానీ ఆలోచించడం చివరికి ఆయన అంటాడు, యెహోవా కృపగల దేవుడు. కాబట్టి శత్రువుల చేతిలో పడేదానికంటే దేవుడి చేతుల్లోనే పడతాను. ఆయన చంపినా బతికించిన ఆయన ఇష్టం. ఎంత చంపుకుంటాడో చంపుకోమని. మేము శత్రురాజుల చేతికి కరువు వచ్చేస్తే అది పాడు శత్రురాజుల చేతి. దేవుడు కృపగల దేవుడు. ఒక మాట మా ప్రభు మన దేవుడు కృపగల దేవుడు కాబట్టి ఆయన చేతుల్లోనే పడుతుంది కాబట్టి సుమారు 70,000 మంది ఎంతమంది చచ్చిపోయారు. మొదటి రోజు 70,000 మంది ఎంతమంది చచ్చిపోయారు. రెండో రోజు చేస్తే అంతకంటే ఎక్కువ తెచ్చుకుంటారు. 3వ రోజు చేస్తే అంతకంటే ఎక్కువ. ఈయన అన్న మాట దేవుడిని హృదయాన్ని కదిలించింది. నా దేవుడు కృపగల దేవుడని నా కుమారుడు దావీదు అన్నాడు కాబట్టి 2వ దినం 3వ దినం వాళ్ళ మీద కత్తి చాపొద్దని దూతకాయ కనిపించి ఇక చాలా అభిషేకం. దేవుడు స్తోత్రం. మనం దేవుని యొక్క ఉగ్రతను తట్టుకోవడానికి కష్టకాలంలో కూడా దేవుని కృపలను మనం కొనియాలి. దేవుడు కృపగల దేవుడని జ్ఞాపకం చేసుకుంటే మన శిక్షాభావం దేవుడు తగ్గిస్తాడు. దేవుడు స్తోత్రం. మనం కష్టకాలంలో కూడా దేవుడు విమర్శిస్తారు కదా, ఆయన దయలేని వాడు, కృపలేని వాడు, ఇంత కష్టాలు పంపిస్తాడా అని విమర్శిస్తాడు. నీకు మేలు చేసే దేవుడు విమర్శిస్తే మరింత దరిద్రంలోకి వెళ్ళి మనం దేవుడిని ఎప్పుడు కూడా ఏ మాట అనకూడదు. ఆయన గురించి చెడ్డగా మనం ఏది కూడా స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దేవుడి గురించి ఎప్పుడు కూడా మంచివాడని దయగలవాడని మాత్రమే మనం మాట్లాడాలి. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనం తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకుంటాం, విశ్వాసం బలం పొందుకుంటాం. ఈయనంటాడు ఈ కష్టాల మూలం ఏమంటే నేను నీ కట్టలను నేర్చుకొని ఉండటానికి శ్రమ నుంచి ఉండటం నాకు ఎంతో ఇలాంటి రావటం నాకు మేలైందంటాడు. కాబట్టి ప్రియులరా, ఈ సారాంశం మొత్తంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చిన్న అబద్ధాన్ని కూడా, చిన్న తప్పిదాన్ని కూడా దేవుడు ఇష్టపడట్లేదు. మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలంటే, దేవుడి ప్రత్యక్షతలు మనం కలగాలంటే మనం ఎలా ఉండాలంటే మన హృదయాన్ని ఇప్పుడు కూడా పరిశీలించుకుని కడుక్కుంటూ దేవుడికి మరింత దగ్గరగా మనం సాగిపోవటం నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రతి ప్రార్థనకి జవాబులు వస్తాయి. హల్లెలూయా. కొంతమంది జవాబులు రాకుండా ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి జవాబులు రాడు. దేవుడి మీద కూడా అసలు ఉన్నావా లేవా ఏంటని ఆయన ఉన్నాడు, వింటున్నాడు, చూస్తాడు. కానీ నువ్వు కరెక్ట్ చేసుకుంటే నీకు జవాబులు త్వరగా. మనం పొందే ప్రతి శిక్షకి, ప్రతి బాధకి కారణం మన వైపునే ఉంటుందని మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఇప్పుడు మంచివాడే. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం దేవుడి నుండి నేర్చుకుందాం. అబ్రహాము చిన్న తప్పిదం చేసినందుకు అతని వంశపు వాడు 430 సంవత్సరాల ఐగుప్తులో చిక్కడిపోయి ఆ బాకీ తీర్చడానికి 5-6 తరాల వాళ్ళు అక్కడే ఉండి చేశారు. కాబట్టి మనం దేన్ని కూడా ఒక చిన్న పొరపాటు కూడా లేని క్రైస్తవులుగా మనం బతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు హృదయంలో దీవించుకోవాలి.